హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 12వ తారీఖు అండి. చివరికి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఎలాగైతే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిధిలో స్థాయిలో చేపట్టిన బదిలీ ప్రక్రియలో విజయవంతంగా కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఇక 157 కేడర్లో మొత్తం దాదాపుగా 4086 మంది ఉద్యోగులు ప్రభుత్వం అయితే ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. వీరిలో అత్యధికం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ల పరిధిలో 2258 మంది ఉద్యోగులు బదిలీ అయినట్టు చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్ అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కూడా వీరందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే దీర్ఘకాలిక వంటి ఒకే స్టేషన్లో పనిచేసిన వారిని జిల్లాలకు పంపడం, జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు వైద్యులు సిబ్బంది హైదరాబాద్ పోస్టింగ్ అవకాశాలు అయితే వచ్చాయన్నమాట. ఈసారి బదిలీలో నాన్ లోకల్ ఏరియాలో పనిచేస్తున్న వైద్యులకు లోకల్ ఏరియాలో అయిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటు పాత ఉమ్మడి జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో పోస్టింగ్ అయితే దక్కడం అనేది గమనార్హమన్నమాట. ఇక ఎన్ఎంసి తనిఖీల దృష్ట్యా జాగ్రత్తలు అనమాట. త్వరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ టీచింగ్ హాస్పిటల్లో నేషనల్ మెడికల్ తనిఖీలు ప్రారంభం కానున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వం బదిలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి మెడికల్ కాలేజీ అవసరమైనటువంటి సంఖ్యలో అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పోస్టింగ్లు అయితే సర్దుబాటు చేయనున్నారు. ఎవరికి అవకాశం, ఎవరికి మినహాయింపు అంటే ఆయా విభాగాల్లో కేడర్లో బట్టి 40% ఉద్యోగులను మాత్రమే బదిలీ అయితే చేశారనమాట. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యుల విషయంలో 10% పరిమితి అయితే చేసినట్టు చెప్తున్నారు. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఆలస్యం బాగా జరుగుతుంది. అయితే దీని క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినారు. బాధ్యులపైన క్రమశిక్షణ చర్యలు తప్పని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక అన్ని శాఖలకు ముఖ్యంగా అత్యంత కీలకమైన సర్కులను అయితే ఇచ్చారనమాట. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పరిధిలో కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బంది అందరికీ కూడా ప్రతి నెల ఒకటైన వేతనాలు చెల్లించాలని చెప్పేసి కఠిన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట. గతంలో వేరు తేదీల్లో అయితే వేరు పని దినాల్లో భాగంగా ముఖ్యంగా ఇలా జీతాలు అయితే ఇవ్వడం జరిగేది. నిర్ణయంతో ఇప్పుడు చెక్ పెట్టింది అనమాట. ఆలస్యం అయితే హెచ్ఓడీలు, డీడీఓలదే బాధ్యత అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జీతాల చెల్లింపులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది అనమాట. కేంద్రంలో అనగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఉత్కంఠగా ఎదురు చూసిన 8వ వేతన సంఘం ఏదైతే ఉందో సిఫారసుల కంటే ముందే వారికి గుడ్ న్యూస్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉందంటున్నారు. ఇంకా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం తట్టుకునేందుకు వీలుగా కేంద్రం త్వరలోనే డిఆర్ఎస్ అలవెన్స్ డిఏఎన్ పెంపుకు ప్రకటించే అంచనాలు అయితే బలంగా వినిపిస్తున్నాయని చెప్తున్నారు. తాజాగా ఆర్థిక గణాంకాలు మరియు పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధర సూచిక ప్రకారం ఏదైతే 10 ప్రకారం ఈ ఏడాది జూలై 2026 నుంచి డిఏ 3% పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో బేసిక్ 60% మేర డిఏని అయితే అందుకుంటుండగా ఈ పెంపుతో 63% అయితే చేరుతుందని చెప్తున్నారు. ఇక నిత్యావసర వసూల ధరల పెరుగుదల వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా ప్రభుత్వం కాలానుగుణంగా డిఏని అయితే సవరిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో పారిశ్రామిక కార్మికులకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 4.27% నుంచి 4.46% అయితే పెరిగినట్టు చెప్తున్నారు. అలాగే ఏఐసిపిఐ కావచ్చు ఐడబ్ల్యూ సూచి ప్రకారం 149 పాయింట్లుగా ఉండగా ఏప్రిల్ నాటికి 149.9 పాయింట్లకు చేరుకుంది. గడిచిన 12 నెలల సగటును డేటా ఆధారంగా లెక్కలు వేస్తే డిఏ పెంపు 3% ఉండేలా అయితే కనిపిస్తున్నారు చెప్తున్నారు. దీనిపైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయాల్సి అయితే ఉంది. రాబోయే మే నెల, జూన్ నెలలో తుది డేటా ఆధారంగా కేంద్రం అధికార ప్రకటన అయితే చేరున్నట్లు అప్డేట్ ఇచ్చారు. రామ్నగర్ చెందినటువంటి ఒక రిటైర్డ్ ప్రైవేటు ఉద్యోగి పెట్టుబడుల పేరుతో 3.29 కోట్లలో ముంచిన హేమంత్ కుమార్ పైన నగర నేర పరిశోధన విభాగం అంటే రిటైర్డ్ ఉద్యోగికి 3.29 కోట్ల టోకర్ అయితే చేశారనమాట. సో మరో కీలక జీవో అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల్లో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియమించింది. పిఆర్ అండ్ కమిషనర్ జెడ్పీ సిఇఓలు కావచ్చు, ఆఫ్లైన్ స్థాయి అధికారులు 2 జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. వీరంతా కూడా వారానికి ఒకరోజు తమకు కేటాయించిన జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వినియోగం, జీవనోపాధి కార్యక్రమాలు, సామాజిక తనిఖీలు వంటి కార్యక్రమాలు అమలు పర్యవేక్షించనున్నారన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం కొనసాగిస్తాం. 19,000 పోలీసు పోస్టుల పాటు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకి పోరాటం కొనసాగిస్తామని మాజీ
మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత గురువారం హైదరాబాద్లో హరీష్ రావును కలిసి వినతిపత్రం అయితే సమర్పించడం జరిగిందనమాట. అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ ముఖ్యంగా ఎస్సీ సంక్షేమ శాఖలో 25 ఏళ్ల క్రితం వసతి గృహ సంక్షేమ అధికారిగా పనిచేసిన ఉద్యోగి ఎలాంటి పదోన్నతి లేకుండా పదవి విరమణ చేయాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ జోన్ 1 అదేవిధంగా జోన్ 2లో 26 సహాయక సంక్షేమ అధికారి పోస్టులకు సంబంధించి పదోన్నతులు ఖాళీగా ఉన్నాయన్నమాట. పదేళ్లుగా శాఖపరమైన పదోన్నతుల కమిటీ కావచ్చు డిపిసి నియామకం జరగలేదు. ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలో ఏటా పదోన్నతులు కల్పిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖలో ఇన్ఛార్జ్ పాలనలో జరుగుతుందని చెప్తున్నారు. 2004లో గ్రేడ్ 2 వార్డెన్ పోస్టులు చేరిన ఉద్యోగులు దాదాపు 15 ఏళ్ల తర్వాత కూడా గ్రేడ్ 1 పదోన్నతులు లభించాయన్నమాట. ఖాళీలు ఏర్పడిన వెంటనే సీనియారిటీ జాబితాను సిద్ధం చేసింది. తదుపరి ఉద్యోగాలు డిపిసి ద్వారా పదోన్నతి కల్పించాలని గ్రేడ్ 1 నుంచి ఏఎస్డబ్ల్యూ పోస్టులో పదోన్నతులు కల్పించాల్సి అయితే ఉందన్నమాట. అయితే 2021 తర్వాత పదోన్నతులు నిలిచిపోయాయి. మల్టీ జోన్ 1 15, మల్టీ జోన్లో 11 ఏఎస్డబ్ల్యూ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. సంక్షేమ శాఖలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారంటూ. ఇక రెండో దశకు సంబంధించి బదిలీలకు వివరాలు సమర్పించండి. ఆరోగ్య శాఖలో 3-4 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన బదిలీ దరఖాస్తు చేసుకున్న వివరాలను సంబంధిత అధికారులకు శుక్రవారం లోపు పంపాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు అయితే తెలియడం జరిగిందన్నమాట.